Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక ఈపీఎఫ్ఓ నుంచి అయితే మనకి ఆగస్ట్ నెలలో ఒక నోటిఫికేషన్ రానుంది. ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇక దేనికంటే మనకి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ గురించి మనకు నోటిఫికేషన్ రానుంది. ఏపీఎఫ్సి ఈ పోస్టులు కానీ నోటిఫికేషన్ రానుంది. అరౌండ్ 80 పోస్ట్ అయితే మనకు ఉన్నట్టు అంచనా. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. ఇక ఎప్పుడు నోటిఫికేషన్ రానుందంటే ఆగస్ట్ మిడ్లో రానుంది, అంటే ఈ నెలలోనే మనకి నోటిఫికేషన్ రానుంది. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, లేదా లా ఎల్ఎల్బి చేసినా పర్లేదు, ఎంబీఏ లేదంటే పీజీలో ఎంబీఏ చేసినా పర్వాలేదు, సిఏ, కంపెనీ సెక్రటరీ వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఒకవేళ డిగ్రీ చేసినా లేదంటే ఎంకామ్, బీకామ్, ఇంకా ఏదైనా సిఏ చేసినా సరే, ఎల్ఎల్బి చేసినా సరే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి పోస్ట్. సో ఆగస్ట్లో నోటిఫికేషన్ రానుంది. ఇక అక్టోబర్ ఈ 4 మంత్స్లో ఒక 3 మంత్స్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఎగ్జామ్. యూపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అయితే ఓఎంఆర్ బేస్ చేసుకొని ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అయితే ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మీకు ఒక జాబ్ వస్తే 2 years ప్రొబేషనరీ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక మనకి నోటిఫికేషన్ ఇంకా రాలేదు, కానీ రానుంది. కాబట్టి ముందుగా మీరు రెడీగా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక సిలబస్ విషయానికి వస్తే ఇంగ్లీష్, అదేవిధంగా ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్, కరెంట్ అఫైర్స్, పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎకానమీ, అదేవిధంగా గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పరిపాలన, ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్సూరెన్స్, లేబర్ లాస్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఇవి మనకి ఉండే సిలబస్ అనమాట ఎంటర్ ఈ ఎగ్జామ్కి. ఇక నెక్స్ట్ ఎలాగుంటుందంటే మీకు రిక్రూట్మెంట్ టెస్ట్ పెడుతున్నారు కదా, అందులో మీకు 75% వెయిటేజ్ తీసుకుంటారు. దాంతోపాటు ఇంటర్వ్యూలో 25% వెయిటేజ్ తీసుకొని ఓవరాల్గా 100% మీకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ సెలక్షన్ బేస్డ్ ఆన్ కాంబినేషన్, మీ యొక్క పెర్ఫామ్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఎగ్జామ్లోను ఇంటర్వ్యూలో రెండిట్లో మీరు బాగా పెర్ఫామ్ చేస్తే మీకు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలో మినిమం మార్క్స్ రావాలి. ఓబీసీ వాళ్ళకైతే 100కి 45 రావాలి. ఇంకా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 50, ఎస్సీ ఎస్టీలు పీడబ్ల్యూ వాళ్ళకైతే 40 అయితే రావాలి. అయితే ఈపీఎఫ్ఓ నుంచి మనకి ప్రతి సంవత్సరము నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఆడిటింగ్ ఆఫీసర్సు, అకౌంట్ ఆఫీసర్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంటాయి. వీటి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు ఈ నెలలోనే ఆగస్టులో రానుంది. కాబట్టి మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన బుక్స్ లిస్ట్ ఏంటి, అదేవిధంగా ఇంకా ఫర్దర్గా దీని ఎగ్జామ్స్ రిలేటెడ్ అప్డేట్ గురించి నీకు ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ వీడియోస్ మీరు మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.